జార్జ్ కే థామస్. చెప్పు జార్జ్, ఆ రోజు ఏం జరిగింది? రూబన్ ఫ్లాట్లో దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చిందో చెప్పండి. స్నేహ హత్యకు గురి అయిన సమయం, మీరు ఫ్లాట్కి వెళ్ళిన సమయము దాదాపు ఒకటే. అయితే సార్ చెప్పేది ఏంటి? ఆ అమ్మాయి నేనే చంపానా? నేను అలా చెప్పలేదు కదా జార్జ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ చేతిలో ఉన్న గాయం నుంచి తీసిన రక్తం, స్నేహ ఫ్లాట్ నుంచి దొరికిన రక్తం రెండు మ్యాచ్ అవుతుందని అంటున్నాను. మీ చేతికి గాయం ఏర్పడిన సమయము, స్నేహ హత్య చేయబడిన సమయము ఒకటే. అంతేకాదు, క్రైమ్ స్పాట్ నుంచి దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా రక్త మరకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? తన్ని పొడిచి చంపింది నేనే సార్. పొడిచి చంపారా లేదా గొంతు కోసి చంపారా? కాస్త ఆలోచించి చెప్పండి. కత్తి తీసుకుని తన్ని పొడి చేసే చంపాను. నేను చెప్పాను కదా, నా వల్ల కాదు అని. ప్రతిసారి చెప్పడం నాకు చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? ఐపీఎల్ జరుగుతుందో?